ఇప్పుడు అందరి చూపు విశాఖ వైపే. 2 రోజుల పాటు జరిగే 30వ సిఐఐ సదస్సు విశాఖ వేదికగా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమైక్య సిఐఐ సంయుక్తంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే దేశ విదేశాల నుంచి భారీ ఎత్తున పారిశ్రామికవేత్తలందరూ వచ్చారు. ఇప్పటికే ఇంకా సదస్సు ప్రారంభం కాకముందే చాలా కంపెనీలు ఎంఓయూలు చేసుకుంటున్నాయి. నిజంగా ఏపీకి ఈసారి పెట్టుబడుల వరద ప్రవహించేలాగే కనిపిస్తోంది. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్కి కూటమి సర్కార్ తీసుకునే చర్యలు పెట్టుబడుల ప్రవాహానికి డెఫినెట్గా ఇది ఒక ఊతమిస్తుందని ఎక్స్పర్ట్స్ కూడా భావిస్తున్నారు. ఇక రేపు ప్రారంభమయ్యే ఈ సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ సదస్సు ప్రారంభించబోతున్నారు. అంతేకాకుండా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభోత్సవ ప్రసంగం కూడా చేయబోతున్నారు. సో 4 రోజుల పాటు అక్కడే ఏపీ సీఎం చంద్రబాబు ఉండి ప్రతి ఒక్కరిని 1-to-1 ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ విశాఖకు సంబంధించి విశాఖ గొప్పదనం ఏంటి, ఏపీ గొప్పదనం ఏంటి, ఏపీకి ఉన్న అవకాశాలు ఏంటి, ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఏం కల్పించబోతున్నారు ప్రతి చాలా క్లారిటీగా చెప్పి ప్రతి ఒక్కరితోటి ఒక 10 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే సామాన్య విషయం కాదు. అంతేకాకుండా ముఖ్యంగా హరిత ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, అంతరిక్షం, రక్షణ, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఈ సదస్సు కూడా జరగబోతుందంటున్నారు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం కూడా భారీ స్థాయిలో పెట్టుబడులు రాబట్టడం, దానికి తగ్గట్టుగా 7-8 లక్షల వరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఏపీ అయితే చాన్నాళ్ళుగా ఎప్పుడు పరిశ్రమలు వస్తాయి, ఎప్పుడు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఎదురు చూస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఈసారి ఆ ఏపీకి ఇక ఆ అవకాశం అందిపుచ్చుకున్నట్టు అని చెప్తున్నారు. 100 మందికి పైగా విదేశీ ప్రతినిధులు ఆల్రెడీ హాజరవబోతున్నారు. ముఖ్యంగా ఇండియా యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈరోజు చంద్రబాబు ప్రసంగం కూడా చేయడం మనం విన్నాం. సో విశాఖని ఒక మంచి నగరంగా కాబట్టి విశాఖలో ఈ సిఐఐ సదస్సు 30వ సదస్సు జరుగుతుంటే 5వసారి విశాఖలో జరుగుతుంది ఈ సదస్సు. సో విశాఖపట్నాన్ని ఒక అందమైన ఆకుపచ్చ నగరంగా, అంతేకాకుండా ఒక సురక్షితమైన నగరంగా కూడా చంద్రబాబు